ఈడీ, సిబిఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. నిర్మల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. విపక్షాలను నిలువరించేందుకు, నాయకులకు బ్లాక్మెయిల్ చేసేందుకు కేంద్ర వ్యవస్థలైన సిబిఐ, ఐడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటోందని ధ్వజమెత్తారు. భారతదేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఎవరైతే వారికి వ్యతిరేకంగా ప్రజలను పోగు చేసి పత్రికలలో, టీవీలలో వారిపైన స్టేట్మెంట్ ఇచ్చిన వారిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు, అదేవిధంగా సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఈ మూడు వాళ్ళ చేతిలో గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ ఇంటి మనుషులలాగా ఉపయోగించుకొని మీరు ఎవరిని పడితే వాళ్ళ మీద వెళ్ళి మరి దండయాత్ర చేయండి అనుకుంటూ మరి పుసిగొలుపుతూ మరి ఇటువంటి విధానాల్లో తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ కవిత అనే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు. వారు ఈ మద్యం కేసులో పొద్దునే ఇవాళ నోటీస్ ఇచ్చి అని చెప్పి మరి వెంకిడి మరి ఆ నోటీస్ వల్ల అయ్యేది కాదు, పోయేది కాదు. కేవలము ఒక పొలిటికల్ రియాక్షన్ తప్ప ఇది ఇంకోటి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరికి తలవంచినటువంటి వ్యక్తి. వారు అన్నిటికీ ధైర్య సాహసాలతో, ఆధారాలతో ఏ విషయమైనా మాట్లాడుతూ ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తి వాళ్ళకు మాట్లాడినప్పుడు వాళ్ళకు బాగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ ప్రతీకార చర్య మొదలుపెట్టారు. దీనివల్ల ఎవరు భయపడేది లేదు. భారతీయ జనతా పార్టీ కేవలం కేంద్రంలో ఇప్పుడు చేస్తున్నటువంటి ఈడీలు కానీ, సిబిఐలు కానీ కేవలము వేరే వ్యతిరేక పార్టీ వాళ్ళ మీద తప్ప భారతీయ జనతా పార్టీ ఒక్క వ్యక్తి పైన ఇప్పటిదాకా ఏమైనా సిబిఐ ఎంక్వైరీ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కానీ ఎక్కడ లేదు వాళ్ళ దగ్గర. మరి వాళ్ళంతా మొత్తం నీతిమంతులు అయిపోయారు. వీరంతా మరి నీతిమంతులు కాదని చెప్పా. అందుకొరకు ఇవాళ ముఖ్యమంత్రి గారు వారు ధైర్యంగా ముందుకు పోతున్నారు, ఎవరికి తల వంచరు. కవిత గారు రేపు 10వ తేదీన ఢిల్లీలో అక్కడ ఒక నిరాదీక్ష పెట్టారు. మహిళా